చూడండి ఫ్రెండ్స్, కొంచెం సేపు వానకి ఎలా వచ్చినాయి వాటర్ అయితే అసలు మామూలుగా లేవు. అది మెయిన్ రోడ్ అండి. ఆ రోడ్లో చూడు ఎలా వచ్చేసి ఫుల్ వాటరేనండి. పోయినసారి ఈ రోడ్లలో పడవలు కూడా తిరిగినాయి. ఈ సందుల్లో కూడా పడవలేనండి పోయినసారి. అదిగో ఆ పక్క బిల్డింగ్లో కూడా పోయినసారి సేమ్ అంతేనండి, పడవల్లోనే తిరుగుతారు. చూసారా, చెన్నై అంటే ఇట్లే ఉంటుంది ఈ నెలలో. మా బావ చూడండి వాటర్లో నిలబడి దోశ పోస్తున్నాడు. ఇక్కడ కూడా వాటరేనండి. పాపం దోశ చూడు ఎలా పోస్తున్నాడు, వాటర్లో నిలబడి దోశ పోస్తున్నాడు మా బావ. చూసారా, ఇగో ఇప్పుడే ఊడ్చానండి. ఇవన్నీ నీళ్ళే. ఇగో బెడ్ కింద మొత్తం నీళ్ళేనండి. మాకైతే ఫుల్ వాటర్, అసలు మామూలుగా లేదు. ఇగో ఇప్పుడే ఊడ్చానండి. ఇవన్నీ నీళ్ళే. ఇగో బెడ్ కింద మొత్తం నీళ్ళేనండి. మాకైతే ఫుల్ వాటర్, అసలు మామూలుగా లేదు. ఇటు కూడా మబ్బంతా కమ్మేసిందండి. ఫుల్ వర్షాలు, కొంచెం కూడా తెరపులు పడడం లేదండి. వర్షం అయితే మాత్రం పాపము పిల్లలకి అన్నం వండి పెడదామన్నా కూడా ఏం లేదు. డోర్ తీయడానికైతే అస్సలు లేదు, డోర్ కూడా ఓపెన్ చేయడానికి లేదు. ఎదురు వాన అయిపోయింది. ఫుల్ వర్షం పడిపోతున్నాం అసలు గాలి వానకైతే. ఈరోజు ఫుల్ తుఫాన్ ఉందంట. చెన్నైలో ఉండే వాళ్ళైతే జాగ్రత్త ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అంతా కమ్మేసింది వర్షం అయితే. అసలు మబ్బు చూడండి, వైట్ కలరు. సౌండ్ ఎలా వస్తుందో చూసారా, అసలు అంతా వైట్ అండి. ఇది డోర్లో నుంచి అయితే వాటర్ వచ్చేస్తుంది. రోడ్లో కూడా నీళ్ళు ఫుల్ అయిపోయినాయి ఫ్రెండ్స్. పాపం ఆటోలు బస్సులు నడవలేకపోతున్నాయి. చెన్నై వర్షం పడితే ఈ నెలలో ఇంతేనంటండి. పోయినసారి కూడా పడవలు వేసుకొని తిరిగారు అటు సైడ్ మొత్తం. ఈసారి కూడా అదే పరిస్థితి ఏమో తెలియడం లేదు. అంటే ఫుల్ వర్షాలు. అసలు సౌండ్ ఎలా వస్తుందో చూడండి, మామూలు వర్షాలు కాదండి. అంతా ఎలా కనిపిస్తుంది, వైట్ కనిపిస్తుంది కదా. అది అక్కడ అన్నీ వాటరే, అవన్నీ వాటరేనండి. పాపం అదిగో రోడ్డు మీద ఎలా కనిపిస్తుంది. రోడ్డు మీద అయితే బస్సులు ఆటోలు టైర్లన్నీ మునిగిపోయినాయి. ఇంకా అలానే వెళ్తున్నారు పాపం.